హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాగ్ శ్రీ విష్ణు గారు వేరియేషన్ గెటప్లతో, డిఫరెంట్ మేనరిజం నటనతో, 4 క్యారెక్టర్స్తో నట విశ్వరూపం చూపించిన ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది భయ్య. హసిద్ గోలీ ఈ మూవీకి డైరెక్టర్. ఇది శ్రీ విష్ణు గారితో రెండో మూవీగా చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంది అనేది ఇన్-డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, శ్వాకనిక వంశానికి చెందిన పూర్వీకుల నిధికి సంబంధించింది. ఆ నిధికి వారసులు ప్రస్తుతం ఎక్కడున్నారు, వారు నిజమైన వారసులని వచ్చిన వారు ఆ శ్వాగనిక వంశస్థులేనా, చివరకు ఆ నిధి ఎవరికి చెందింది అనేది స్టోరీ. మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. ఈ మూవీలో 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన శ్రీ విష్ణు గారి నటన ఈ మూవీకి ప్లస్ గా చెప్పవచ్చు. వేరియేషన్ నటనతో చాలా బాగా నటించారు. అదేవిధంగా ఈ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మూవీలో కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో పాటు చాలా క్యారెక్టర్స్ వస్తుంటాయి. అవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తాయి. మూవీ కీన్ గా చూస్తే కానీ అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని అర్థం కాని సీన్లకు సెకండ్ హాఫ్ లో కన్క్లూజన్ ఇస్తారు. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో, మెసేజ్ తో సాగుతుంది. మాతృస్వామ్యం, పితృస్వామ్యం లాంటి సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. మీరా జాస్మిన్ గారు ఒక ప్రత్యేకమైన రోల్లో నటించారు. రీతు వర్మ గారి యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. రవిబాబు కామెడీ కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ గా చెప్పవచ్చు. టెక్నికల్ గా మూవీ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరికందరూ బాగానే చేశారని చెప్పవచ్చు. ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్య. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.